అయ్యా ఏం చేస్తున్నా? నేను ఏం చేయాలి కూర్చొని ఉండా. సరేగానా ఒక కరేపాకు కావాలి నాకు. ఊరి ఇంటికి అంటుందా? ఎవరింటికాడ ఉంటది? మూడో ఇంట్లో ఉద్యమ్మని అడుగుమా. ఇటు బావాలా? పోయి అడుగు, పోయి అడుగు, అడిగితే ఇస్తారా? డబ్బులకి ఇస్తారా? ఊరికి దొంగతనం అంటే నీకు అది చెయ్యాలంటే అటు చెయ్యి, లేదా డబ్బులు పెట్టి అడుగు, లేనప్పుడు ఏదైనా కోసుకుని చెయ్యి, అంతే కదా. పని చేస్తావా? ఏది చెప్తే అది చేస్తాం. ఏది చెప్తే అది చేస్తే నీకు డబ్బులు ఎట్ట వస్తాయా? చేసే పనికి డబ్బులు ఇస్తారా? మన పని మనం చక్కగా చేస్తే దాంట్లోనే సెల్ఫ్ రెస్పెక్ట్. ఏ పనికే? చెప్పిన పనికి. మీ అమ్మ చదివి ఇప్పుడు నాకు చదువులో ఏమే నాకు చదువు రాదు. ఎందుకని? మా అమ్మ చెప్పేసింది, నా వల్ల నీకు చదువు ఇచ్చేదానికి లేదురా, డబ్బులు లేవు, నువ్వు చదువుకుంటే చదువుకో, లేదంటే పో అని చెప్పేసింది. నేను చదువుకోలే. దానివల్ల ఎవరు ఏం పని పడతారో ఆ పని చేసుకుంటా. మస్తు షేడ్స్ ఉన్నారా నీలో? అబ్బో కమలాసన్. నేను సంపాదించేది ఒక 500. నాకంటే ఎవరు లేదు. పల్లా ఉంది, బిడ్డోళ్ళు ఉండరు, వాళ్ళంతా ఏడ ఉండరు తెలీదు. 500 ఎతకాలి కదా. ఎతకపడలే. ఈ 500 మనం ఖర్చు పెట్టాలి కదా. వాళ్ళు ఉంటే ఎట్ట ఖర్చు పెడతాం? లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. దానివల్ల వాళ్ళు చూడట్లే. అదే 500 వచ్చిందా, ఒక 3 మళ్ళీ మధ్యాహ్నం 3 వేసుకుని సాయంత్రం ఏదైనా తిని పనుకునేది, అంతే. హ్యాపీ హ్యాపీ ఎంజాయ్ అనే రకాల మనం ఉండవు. పళ్ళం బుడ్డలు పెట్టుకుంటే ఏడాది తాగుతామా? మన హీరోగా పోవాలంటే చిరంజీవి వద్దన్నాడు. మిమ్మల్ని నేను బాగు చేయలేనురా. చిరంజీవి కంటే బాగుండా నువ్వా? అవునవును, చూసాను కట్టే ఉండవు. ఈ పక్క వద్దయ్యా, నువ్వు ఎంత ఎందుకు, నువ్వు సినిమాగా రాపడలే. నువ్వు కానీ సినిమా ఇంట్రెస్ట్ పోయి అంటే నా ఇంట్రెస్ట్ పడిపోతాయి, వద్దు అన్నాడు. పెద్ద ఎర్రి పప్పు అనుకున్నాం కదా మావా. ఎవరు ఎర్రి పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. తమిళ్లో బాగుందా? తమిళ్లో కూడా ముఖ స్టాలిన్ అన్నాడు. ఎవరా? ముఖ స్టాలిన్. ముఖ స్టాలిన్. అయ్యా వద్దు, నువ్వు వచ్చే నా పిల్లోడు ఇది భవిష్యత్తు పోతాయి, నువ్వు రాబాకు అని చెప్పి ఆయన అన్నాడు. ఇంకా ఆడ హిందీ అందువల్ల షారుఖ్ ఖాన్ దగ్గర పోయా, వాడు కూడా నువ్వు వద్దయ్యాడా, షారుఖ్ ఖాన్ మా ఇంట్రెస్ట్ పడిపోతాయి, నువ్వు రాబలేదు అని. ఇంకేం చెప్పాలా? ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. సరే, కూరలు ఏమన్నా బాగా వచ్చండి నీకా? నాకు కూరలు వచ్చి చికెన్ వచ్చా తెచ్చి 1 కేజీ చేసి పెడతా. ఎత్తుకుపో, నువ్వు కూడా 1/4 కేజీ 1/4 కేజీ మేము తింటాం. కేజీ తెచ్చిస్తే మాకు ఇచ్చి 3/4 కేజీ మా పిల్లగాళ్ళు లేరంటివా? అందరూ తింటాం. చేసినప్పుడు వస్తారు కదా. ఓహో, కూర చేస్తే వస్తారా? సరే, లేనప్పుడు ఎట్ట వస్తారు? మన కడ ప్యాకెట్లు ఉంటే 10 మంది వస్తారు. ఎవరు రారు. ఓహో, నీకు డబ్బు లేక వంట రోడ్డు అయిపోయావు. డబ్బు అనేది ఉంటే వస్తారు, అందరు వస్తారు. అందుకే చెప్తుందా. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి నీకా? నాకెంత నువ్వే చెప్పు. నాకు చూస్తే 25 22 లోపల ఉన్నట్టున్నావా? 18 అమ్మా. ఎక్స్ట్రా చెప్తుండే. తల నల్లగా ఉంది, గడ్డవంతా తెల్లగా ఉందా? అదేంది వల్ల 22 సంవత్సరాలు అయితే దీనికి పూయలే, దానికి పూసాం అంతే. లేదా బాల్ నరిపేవులే. చిన్నపిల్లకాయలు తెల్లగా వచ్చేస్తా. లేదు, మా అమ్మ చెప్పింది. ఏమన్నా? ఒరే కందిపప్పు ఎక్స్ట్రా తినబాక, తింటే మాదిరి వస్తుంది. నిజమా అనేటట్టుంది తెలుసు. కందిపప్పు తిన్నాను చూడు, దానివల్ల పుళ్ళు కూడా బాగా గిట్టగా ఉన్నట్టున్నాయా? పన్ను ఒకటి కూడా 32 పడిపోయింది. సరేనా? పడిపోతే ఊడిపోయినాయా? పడిపోతే ఊడిపోలే, ఊడిపోతే పడిపోయింది. ఏంటి బాబన్నా, ఇంకోసారి నీకు సినిమాలు చూస్తా బాగా?
సినిమాలో నా భార్య ఉన్నప్పుడు చూసా ఒక సినిమా 7 సార్లు చూస్తాం. నువ్వు ఎవరు సినిమాలా? ఏ సినిమానా సరే, ఆ, ఎవడైనా సరే ఆ. ఒక సినిమా చూస్తే 7 మార్లు చూస్తాం. ఏమని 8 సార్లు చూస్తేవా? వద్దా 7 నువ్వు ఇస్తావు డబ్బులా? 7 సార్లకైతే 7 సార్లు అయితే మా డబ్బులా? 8 సార్లు చూడాలంటే పక్కన వాళ్ళు ఇస్తే కదా చూసేదానికి. ఓ అట్టా అన్నమాట. ఆహా. అట్లా చూస్తాం. ఆ. ఇప్పుడు పోట్ల సినిమా థియేటర్ ఎట్ట అవుతుందో తెలియదు. ఎవరిష్టం నీకు బాగా? నీకు ఎవరిష్టం బాగా? ఎవడు ఏమిస్తాడు మనగా? ఇస్తే కదా వాళ్ళు ఇష్టం చెప్పేదానిగా. ఆ? ఏ హీరో ఇష్టంలా? అట్ట కాదు, మనకు ఎవడు హెల్ప్ చేస్తాడో సరే అంటే హెల్ప్ చేస్తే నీకు హీరోలు అంటే ఇష్టమా? అవును. వాడు కోట్లు సంపాదించకపోతున్నాడు, మనకు 10 రూపాయలు ఇచ్చి హెల్ప్ చేస్తే అలాంటప్పుడు ఈ హీరో మనకు మంచోడు అని చెప్తా. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. చెన్నై నుంచి వచ్చా, కాలేజీ కట్టినా. ఆ కాలేజీ కట్టిన వచ్చినప్పుడు నాకు అసలు ఏందిరా ఇది, ఆంధ్ర అంటే ఏమన్నారు ఏమో అని చెప్పి వస్తే మా ఊర్లో ఉన్నట్టే వేప చెట్టు ఉంది, కట్టంబరి చెట్టు ఉంది, అన్ని చెట్లు ఉన్నాయి, ఈడ కూడా పాములు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఏంది మాటలే వేరే, ఏంది ఇదే ఆంధ్ర అనుకున్నాను. ఆ కాలేజీ కడతా ఉన్నాను. అప్పుడు చేసి పెళ్లి చేసుకున్నా. అదే ముద్ర పట్టినట్టు ముగ్గురు ఉండారు కదా, ఏడొకటి చెన్నైలో ఒకటి సౌడపల్లిలో ఒకటి ఏడో ఉండారు. అదే నా అడ్రస్ ఈ గూడూరులో. సంపాదించిన ఆస్తి అంటే నిప్పలకాయలు ముగ్గురు నా ఆస్తి. కానీ నేను సంపాదించి ఇది పెట్టాలంటే ఎట్టో చేసి ఉండవచ్చు. ఆ రోజు ఇంత ఇంత ఎంత అన్నప్పుడు చచ్చిపోయింది. ఎవరు చేస్తారు? నేను వదిలేసిపోలే నా బిడ్డల సాక్య పెళ్లి చేసా. ఈ రోజు రాజాలాగా ఉంటా. పోపాక నేను పని కూడా మేము పడతాం. ఒక్కడవే బతుకుతున్నావు, ఒక్కడవే ఉండవు. ఒక్కడే కాదు, నా బిడ్డలు చూస్తున్నారు మీ ఇంట్లో నువ్వు ఒక్కడవే ఉంటున్నావు. హ్యాపీ నువ్వు హ్యాపీ. నీకేమైనా వచ్చి పాడతావా? అమ్మా నేను పాడితే గాడి లోపల వచ్చేస్తుంది, గేట్ వేయాల. ఓహో అందుకనే అందుకని పాడేది. న్యూస్ చూస్తా బాగా? న్యూస్, క్రికెట్, రాజకీయం, క్రికెట్ కూడా. అది నా ప్రాణం. ఈ క్రికెట్ లో ఎవరు ఇష్టం నీకా? మామూలుగా ఇప్పుడు ఐపీఎల్ జరుగుతుంది. ఏ టీం ఇష్టం నీకా? సిఎస్కే. నా గుండెల్ని టచ్ చేసావు. టచ్ లో ఉండు, ట్రై చేస్తాను. సిఎస్కే. చెన్నై ముంబై నైట్ కూడా సిఎస్కే విన్నా. ఆర్సీబీ మొన్న ఆర్సీబీ ఓడిపోయింది. అయ్యో దాంట్లో విరాట్ కోహ్లీ ఇష్టం లేదు. విరాట్ కోహ్లీ ఓడిపోయాడు. అమ్మ టన్బాక మళ్ళీ ఫ్యాన్స్ అంటే కదా ఫ్రాన్సే. నాకు కూడా వాడు ఇండియా వాడు కదా. బట్ ఇప్పుడు ఐపీఎల్ చెన్నై ధోని అందరూ కలిసి ఉంటారు. టోనీ వచ్చి 5 మార్లు కప్పు తీసుకున్నాడు ఐపీఎల్. అందరూ చూసుకోవాలి. మన సిఎస్కే విజిల్ దేవుడున్నారా టోనీ అది అన్నమాట. రాత్రి గెలిచిందా సంజీవ్ సామ్సన్ under-15 నాట్ అవుట్. 4 6 బాగా కొట్టాడా? బాగా కొట్టి నాట్ అవుట్ అంటే చిన్న వయసు అయినా కూడా చిన్నోడే కదా. ఎవరు తెలవదు. కన్నడ సంజీవ్ సామ్సన్. ఇది భలే ఉంది అబ్బా. చెన్నైలో ఎవరెవరు ఉన్నారు మనోళ్ళ? ఎవరు మనోళ్ళు చెన్నైలో ఎవరెవరు ఉన్నారా? చెన్నైలో ఉండేది బాలాజీ. చెన్నై సూపర్ అని వచ్చింది వాడికే. ఎవరికి? బాలాజీ. క్రికెట్ బాలాజీ. వాడు 6 కొడితే పగిలిపోయింది బ్యాటే. ఎవరు? బాలాజీ కొట్టినప్పుడు. ఇప్పుడు రిటైర్డ్ అయిపోయాడు. వాడు వచ్చి ఇదికి వస్తున్నాడు, కమెంటరీ మాట్లాడేదానికి వస్తాడు వాడు. అన్నప్పుడు టోనీ ఉన్నప్పుడే ఆడాడు. ధోని ఉన్నప్పుడు ఆడాడు. ఎవరు? బాలాజీ. ఇప్పుడు ఆయన ఇది కమెంటరీకి వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. అలాంటప్పుడు చెన్నై వాళ్ళు అంటే నటరాజన్ తమిళోడే. ఎవరు? చెన్నైలో ఉన్నాడా? చెన్నై తమిళనాడు వాడు కూడా ఉండారు. దినేష్ కార్తిక్ వాడు తమిళోడే. బౌలర్స్ వాడు బ్యాటింగ్ వాళ్ళే. బౌలర్స్ వీడు
ఎవరు ఈడు ఉన్నాడు. మై ఫ్రెండ్ లివింగ్ లెజెండ్. వాడి పేరు ఇప్పుడు రాలేదా? దేంట్లో ఉన్నాడు? చెన్నైలో. చెన్నై ఊరే వాడి. అశ్విన్. వాడు బౌలర్, బ్యాటింగ్ రెండు ఆల్రౌండర్. జడేజా లాగా వాడు కూడా ఆల్రౌండర్. ఇప్పుడు నీకు అందరికీ చెన్నై సూపర్ కింగ్స్ గెలవాలి నీకు. అదే నీ 5 మాటలు కప్ప తెచ్చుకున్నది కదా. ఇప్పుడు 6వ తీసుకోవాలా? అదే టోనీ ఉండేది తీసుకోవాలి కదా. ధోనియా టోనియా? టోనీ. టోనీ. టోనియా? ధోని కదా. ఎంఎస్ ధోని. 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 ఎంఎస్ ధోని. ధోనియా? ఎంఎస్ ధోనియా? ధోని కదా. ఎంఎస్ ధోని. ధోని. వాడు ఇల్లు కూడా కొనేసాడు. ఇప్పుడు ముంబై చూడవా నువ్వు? ముంబైలో వీడిలా ముంబై ఫస్ట్ గెలిచాడు. 2 మాటలు ఓడిపోయారు. ఎవరా? ముంబై. రోహిత్ శర్మ వాళ్ళ టీము. ఇంకా ఎవరు ఉన్నారు దాంట్లో? అందరూ ఉన్నారు. హార్దిక్ పాండ్యా దేంట్లో ఉన్నాడా? ముంబైలో. ముంబైలో హార్దిక్ పాండ్యా అన్న తమ్ముడు కూడా క్రికెట్ లా ఉన్నాడు. వాడు దేంట్లో ఉన్నాడు? హైదరాబాద్ ఇద్దరు ఉన్నాడు, ఏమో తెలియదు. ఉన్నాడు అన్న తమ్ముడు ఇద్దరు. ఎస్ఆర్హెచ్ కూడా బాగా ఆడుతుందంట. ఎస్ఆర్హెచ్ వచ్చే హైదరాబాద్ ఇది కదా. నితేష్ ఉన్నాడు, మన తెలుగు ఆయన. బాగా ఆడుతున్నారు కానీ ఇప్పుడు చెప్పలేము. ఇంకా ఉంది ఇప్పుడంతా చెప్పలేవు. పోతా చెప్పాలి. క్రికెట్ అంటే ఎందుకు ఇష్టం నీకు భలేగా? నేను పనికే పోను, పుల్లు తెచ్చుకొని తాగుతా, మ్యాచ్ చూస్తా ఉంటా. 2 గంటలు మ్యాచ్ అంటారు, వన్డే మ్యాచ్. నీ 2000 ఇచ్చినా రాను పోయా అంట. మ్యాచ్ చూస్తా. క్రికెట్ అంటే అంత ఇష్టం నీకు ఫస్ట్ నుంచి కూడా? ఎప్పటి నుంచి? 7th చదువుకున్నప్పటి నుంచి. చదువుకోలేదండి? 10th ఐఆమ్ 10th క్లాస్. అప్పటి నుంచి నాకు క్రికెట్ అంటే ఇష్టం. మా ఇంట్లో ఎవరు చదువుకోలే, బట్ ఓన్లీ పెరుమాళ్ 10th క్లాస్. నేను ఎంత ఎదవనో నాకే తెలియదు. మాకు తెలుసులేరా. నువ్వేం చదువుకోలేదు అనుకున్నా ఫస్ట్ అడిగితే. 10th నువ్వా? ఫస్ట్ ఇంటర్ ఎందుకు చదవలేదా? అది లవ్లో పడిపోయి. ఇవి కాదు అప్పుడు తమిళనాడులో మా మామ కూతురు. ఓహో, నీకు 2 పెళ్ళిళ్ళా? 2 పెళ్ళిళ్ళు అయ్యి 2 అందుకు ముందు లవ్. నేను స్కూల్ 10th చదువుకున్నప్పుడు 5 కూతుర్లు మా మామకి. దాంట్లో 2వ అమ్మాయి ప్రేమించా. కామి మళ్ళీ ఆమెను కాకుండా ఇంకొక ఆమెను పెళ్లి చేసుకున్నా. ఆమెకి ఇప్పుడు నేను రాను, వస్తే మా నాన్న చచ్చిపోతాడు అట్టనుంది. సరే నేను చెన్నైకి వెళ్తాను, వెళ్ళి వచ్చేసా. ఆమెకి పెళ్లి చూపులు పెట్టారు. ఆమెకి ఎప్పుడు ఏ డేట్లో పెళ్లి జరిగిందో ఆ డేట్కి నేను లవ్ చేసి చెన్నైలో నుంచి ఒక ఆమె పెళ్లి చేసుకుని తీసుకుపోయా. నేను చేసుకోలేదు కాబట్టి ఇంకొక ఆమెను పెళ్లి చేసుకుని అదే చూపించేదాన్ని. అబ్బో కలర్ జెరాక్స్ అదిరింది. ఏమనిందా? 10 రూపాయలా? ఏడ్చిందే, దాని గురించి కాదు. ఇప్పుడు కూడా ఒంటరిగా ఉంది. ఇప్పుడు ఏడదా? ఇప్పుడు కూడా నేను పోతేసరి ఏడుస్తుంది. మన లైఫ్ పోయింది దానివల్ల. మన చిచ్చి వద్దు మనకు టచ్. చూసుకుంటా ఆనందం అంటున్నావు నువ్వు పుష్టిగా. ఇప్పుడు మనకి నా బిడ్డలు అన్నం పడుతున్నారు, ఎవరు వల్ల ఏదో మనకు కావాల్సింది చేస్తున్నారా? బట్ సండేవా, మండే ట్యూస్డే ఐఎమ్ గోయింగ్ టు చెన్నై. ఈ రోజు క్రికెట్ వస్తుంది. ఈ రోజా? డైలీ వస్తుందా? ఈ రోజు ఎవరా? ఈ ఉండి చెప్తా. నేను వచ్చి ఫోన్లో ఇంతవరకు చూడలే, ఇప్పుడే చెప్తా. వాడు అనుకుంటా పంజాబ్. బలిపేస్తున్నావు నువ్వా? బట్ 5 minutes వెయిట్ కరో. సరే, ఓకే. లక్నో, గుజరాత్. లక్నో, గుజరాత్. వాళ్ళిద్దరికి ఈరోజా ఫేవరెట్ ఊర్లే వాళ్ళ నీకా? అందరు కలిసి ఉండరు, హిందీ వాళ్ళు కలిసి ఉంటారు,
వాళ్ళు వీళ్ళు అందరూ ఉంటారు. ఆస్ట్రేలియా వాళ్ళు వీళ్ళు అందరూ కలిసి ఉంటారు ఈ ఐపీఎల్లో. కానీ నీకు చెన్నై గెలవాల. నాకు చెన్నై. ధోని వస్తే ఇప్పుడు నీ కాడికి ఏమంటా? ఏందా ఒకవేళ ధోని అబ్బా నా ఫ్యాన్ నేనంటే భలే ఇష్టం అని నీ దగ్గరికి వస్తే ఇప్పుడు ఏం చేస్తావా? ఏం చేస్తాం, మనం సెకండ్ ఇచ్చి సూపర్. నీకు బాగా ఆనందం వచ్చింది, భలే సంతోషం. నచ్చావు. మనం ఏదైనా నాకు ఒక 3 తీసి ఒక కోట తీసి నడతాం వాళ్ళ దగ్గర పోయా. మన అభిమాని. ఓకే అది థ్యాంక్స్. ఏం తీసివా? కూల్ డ్రింక్స్ అయ్యి తీసివా? మన దగ్గర డబ్బులు ఉంటాయి కదా, వాడు తీసేది, వాడు తీస్తాడు. తీసుకొని చెయ్యి ఇచ్చాడు తాగేసి మనం రావాలి. అట్ట ఉండాలి కానీ. సరే అయితే కరివేపాకు కోసుకోమాత నేను కోసుకుని నువ్వు మ్యాచ్ చూసుకోతే క్రికెట్ రాత్రి. సరే ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.